వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ఆవరణలో ఆశా వర్కర్స్ ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ధర్నా ఇస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. అమ్మ, మీరు అసలు ఇక్కడ ఎందుకు మీరంతా భారీ ఎత్తున తరలి వచ్చారు, ఏంటి అసలు మీ సమస్యలు? ఈరోజు సిఐటియు సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల చలో హైదరాబాదు కోటి ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము అడిగేది ఏంటంటే, నిన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 30,000 మంది ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలి, ప్రకటించాలి అనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 50 లక్షల ఇన్సూరెన్స్ అని మాకు గతంలోనే హామీ ఇచ్చారు, 50,000 మట్టి ఖర్చులు ఇస్తామన్నారు, ఆ జీవోలు వెంటనే ఇవ్వాలి, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి, పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, పని భారాన్ని తగ్గించాలి, సెలవులు నిర్ణయం చేయాలి, ఇంకా అనేక పెండింగ్ సమస్యలు కూడా పరిష్కారం చేయాలనేసి ప్రధానంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు అసలు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఈ సమస్య ఎంతకాలం నుంచి ఉంది అసలు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఆశా వర్కర్లు ఇక్కడికి వచ్చారు. ఇంకా వేలాది మందిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఇండ్ల దగ్గరికి వెళ్ళింది, అర్ధరాత్రి వెళ్ళింది, మబ్బులు వెళ్ళింది, అసలు లేవక ముందుకే వాళ్ళని లేపి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టింది. మొత్తం అయినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వాటిని అన్నింటినీ కూడా మొత్తం వ్యతిరేకించి అధిగమించి హైదరాబాద్ దాకా వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అరెస్టులు చేసింది. అక్కడక్కడ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు. బస్సులన్నీ లెంకిరు, ఆటోలలో ఎక్కనివ్వలేదు. ఇప్పుడు కూడా అరెస్ట్ చేయాలనే దానిలో ప్రభుత్వం ఇప్పుడు చూస్తుంది. అందుకని ఈ దుర్మార్గ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము అనేక సంవత్సరాల నుండి గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసినాం, సమ్మె చేసినాం. గత సమ్మె సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నోటిఫికేషన్ వచ్చిన రోజు మాతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఐఏఎస్ కన్వీనర్గా పెట్టి కమిటీ వేస్తాం, ఈ కమిటీ ఫిక్స్డ్ వేతనం మిగతా వాటి మీద పరిశీలన చేస్తుంది, ఒక నివేదిక తయారు చేస్తుంది, ప్రభుత్వానికి ఇస్తుంది, పరిష్కారం చేస్తుంది అని చెప్పారు. ఆ కమిటీ ఇప్పటిదాకా ఏమి చేయలేదు. ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చే ముందు. మేనిఫెస్టోలో కూడా పెట్టింది, మాకు పెంచుతామని, ఉద్యోగ భద్రత ఇస్తామని. ఈ సంవత్సర కాలంలో కూడా అనేకం మేము ఇచ్చాం, వినతి పత్రాలు ఇచ్చాం, ఇక్కడనే చలో హైదరాబాద్లో నిర్వహించాం, పోరాటాలు చేశాం, జిల్లాలలో చేశాం. కానీ ఇప్పటిదాకా ఆశా వర్కర్ల మాట అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు. అందుకని ఇంత అలసత్వం, ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి ఉండొద్దు అని మేము కోరుకుంటున్నాం. మేము 24 గంటలు పనిచేస్తున్నాం, ప్రజల ఆరోగ్యాన్ని మేము కాపాడుతున్నాం. ఏ కొత్త రోగం వచ్చినా ఈరోజు ఎవరంటే ఆశాలే అనేసి ప్రభుత్వం మమ్మల్ని ముందుకు పెడుతుంది. ఈరోజు రాష్ట్రంలో 4 కోట్ల మంది ఆరోగ్యాన్ని రక్షించేదెవరు, కింది స్థాయిలో పిల్లర్ లాంటి వాళ్ళు ఎవరు ఆరోగ్య రంగానికంటే అది ఆశాలే అని మేమే కాదు ప్రజలందరూ కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఒప్పుకుంటుంది, కానీ మా కడుపును చూడట్లేదు, ఫిక్స్డ్ వేతనం మాట్లాడట్లేదు, పిఎఫ్ఈఎస్ఐ గురించి మాట్లాడట్లేదు. మేము చేస్తున్న పనికి ఇస్తున్న దానికి అసలు సరిపోవట్లేదు. చేస్తున్న పనులేమో చాలా ఉన్నాయి, కానీ ఇస్తున్నదేమో 9,900, అది కూడా భయానికి ఇస్తున్నారు, పారితోషికాలు అవి కూడా. ఓకే, మీరు చేస్తున్న పనులు అంటున్నారు, ఇంతకీ మీకు ఎటువంటి పనులు అప్పచెప్తున్నారు, మీకు అసలు చేయాల్సిన పని ఏంటి? మేము ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నప్పటి నుంచి ఆమెకు ప్రెగ్నెంట్ ఎప్పుడు వస్తుందో ఇక 1000 కళ్ళతో ఎదురు చూడాలి. భర్తకు కూడా లేదు ఈరోజు టెన్షన్, వాళ్ళ అత్తమామలకు లేదు, తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయితేనే మాకు డబ్బులు, కేసు అయితేనే. అందుకని ఈరోజు వాళ్ళన్నా మొక్కుతున్నారో లేదో దేవుళ్ళకి, కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న ఆశాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తొందరగా ప్రెగ్నెంట్ అయితే బాగుండనేసి పొద్దున్న లేస్తే మొక్కుతున్నారు. ఈరోజు డెలివరీ అయితే 2-3 రోజులు మేము అక్కడే ఉండాలి. దోమలు కరుస్తున్నాయి, చెట్ల కింద వండుకొని డెలివరీ అయ్యేదాకా అక్కడ. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్ళకి డెలివరీల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, అవార్డులు తీసుకుంటుంది. కానీ వాళ్ళకి అంత నమ్మకం ఎవరిస్తున్నారంటే మేము ఇస్తున్నాం.
ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోయి గదా పట్టుకొని బతిలాడి గవర్నమెంట్కి రా 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 అంటే లాస్ట్కు నీకు దండం పెడతా, తిరిగి తిరిగి నీ కాళ్ళు అరిగిపోతున్నాయి, ఇక నువ్వు తిరగగక్క నేను తప్పకుండా వస్తా అనేదాకా మేము తిరుగుతున్నాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో పెరుగుతున్నాయి కేసులు అంటే మా వల్ల పెరుగుతున్నాయి. ఈరోజు టీబీ నయమవుతుందంటే మా వల్ల నయమవుతుంది, లెప్రసీ నయమవుతుందంటే మా వల్ల నయమవుతుంది. కరోనా కట్టడి చేసిన దానిలో గ్లోబల్ లీడర్స్ అండ్ WHO మాకు చెప్పింది, అవార్డు ఇచ్చింది, ప్రపంచ సంస్థనే అవార్డు ఇచ్చింది. ఈరోజు కొత్త రోగం ఏదొచ్చినా ఎవరంటే ఆశలు ఉండాలి, కొత్త వైరస్ ఏదొచ్చినా ఎవరంటే ఆశలు ఉండాలి, ఏ వ్యాక్సిన్ వేయాలన్న ఆశలే ఉండాలి, ఏ పండగ జరిగిన ఆశలే ఉండాలి. ప్రజలు ఒక దగ్గర గుమిగూడితే అక్కడ ఎవరు ఉండాలంటే ఆశలే ఉండాలి. ఎందుకు ఉండాలి? నువ్వు టాబ్లెట్లు పట్టుకోవాలి, వాళ్ళ కళ్ళు తిరుగుతాయా, నీరసం అవుతుందా, మోషన్స్ అవుతుందా, అన్నం అరగదా, వాళ్ళని సేఫ్గా చూసుకోవాలంటే నువ్వు కిట్ పెట్టుకొని ఉండాలని చెప్తున్నారు. ఈరోజు మా పనుల గురించి ఎగ్జామ్ డ్యూటీ దగ్గర మేమే, వినాయక చవితి జరిగితే మేమే, బోనాల పండుగ అయితే మేమే, అన్ని పనుల దగ్గర ఈరోజు మేమే ఉంటున్నాం. పిఎస్సీలలో మేమే, ఇప్పుడు లెప్రసీ సర్వే అన్నారు, పల్స్ పోలియో దగ్గర మేమే, ఉదయం లేచిన దగ్గర నుంచి డ్రై డే అంటున్నారు, వారానికి 2 రోజులు డ్రై డే, ఫ్రైడే అంటే మంగళవారం శుక్రవారం ఇల్లుకు తిరగాలి, మెట్లెక్కాలి, దిగాలి, నీళ్ళన్నీ ఒలకవేయాలి. అంటే మా పనులు అనేది ఉదయం నుంచి రాత్రి దాకా మీరు మా పనిలోనే ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. మరి ఇంత పని చేస్తున్న మాకు నువ్వు ఇస్తున్న జీతం అంటే జీతం కాదు, మళ్ళీ పారితోషికమే, పీస్ రేట్ అట. మేమైతే 10 గంటలు నిర్దిష్టంగా చేయాలంట, వాళ్ళు మాత్రం జీతం ఇయ్యరట, పీస్ రేట్ అంటుంది. పీస్ రేట్ వెట్టి చాకిరీ విధానం రద్దు కావాలని మేము అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. అందుకని మాకు ఈ కేసుకింత ఆ కేసుకింత కాదు, మేము నెలంతా పని చేస్తున్నాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా చేస్తున్నాం. ఈ కేసు ఆ కేసు అనేది కాకుండా, ఈ బిల్ ఆ బిల్ అనేది కాకుండా నెలకి 18,000కు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా మిగతా ఉద్యోగులకు ఎట్లయితే ఇస్తున్నారో 18,000 జీతం అనేది నిర్ణయం కావాలి, జీతం అనే జీవో ఇవ్వాలని మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ప్రతి గ్రామంలో ఇంటింటికి వైద్యాన్ని ఆరోగ్యాన్ని అందించేది ఆశా వర్కర్లే అని చెప్తున్నారు. అందుకే తమకు పారితోషికం కాకుండా ఖచ్చితంగా ఫిక్స్డ్ జీతం 18,000 నెలకు ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి ఓటీ.